బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. పత్రిజీ స్మృతి స్మరణోత్సవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు భూలోక యాత్ర పూర్తి చేసుకున్న తర్వాత నుండి మనం ప్రతి సంవత్సరం పత్రిజీ స్మృతి స్మరణోత్సవం జరుపుకుంటూ వస్తున్నాం మిత్రులారా. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు ఎన్నో అద్భుతమైన కాన్సెప్ట్స్ అందించారు. మన జీవితంలో లక్ష్యాలు ఉన్న మనందరికి ఒక జీవిత ధ్యేయాన్ని తెలియజేశారు. జీవిత లక్ష్యం, జీవిత ధ్యేయం, జీవిత కార్యక్రమంతో ఎంత అద్భుతంగా జీవించవచ్చో మనందరికీ నేర్పించారు. సో ఈ సందర్భంగా ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ నుంచి నేర్చుకున్న విషయాలతో పాటు వారిచ్చినటువంటి లక్ష్యాలతో, ఆ జీవిత ధ్యేయంతో ఎలా జీవిస్తున్నారు, వారి అనుభవ జ్ఞానం ఏంటి, వారు నేర్చుకున్న జీవిత పాఠాలు ఏంటో మనం ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఈరోజు వారి యొక్క పత్రిజీతో ప్రయాణంతో పాటుగా వారు ధ్యాన జగత్, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు ఎందులో భాగస్వాములు అయ్యారు, ఏ ఏ కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నారని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు. గత 2009 నుండి పిరమిడ్ ధ్యానం ప్రారంభించి అంతకుముందు షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మెరైన్ రేడియో ఆఫీసర్గా 16 సంవత్సరాలు వారి యొక్క సుదీర్ఘ వారి యొక్క ప్రొఫెషన్లో ఉండి ఆ తర్వాత ధ్యాన సాధనను ప్రారంభించి ప్రస్తుతం ఎన్నో అద్భుతమైన విషయాలు ఇంగ్లీష్లో ఉన్న పుస్తకాలని మనకు తెలుగులో పిఎంసి ద్వారా అందిస్తున్నారు. అందులో అనస్తాసియా ఒకటి, సీతాస్ యోగా ఒకటి, వాయిస్ ఆఫ్ బాబాజీ, ఇలా ఎన్నో అద్భుతమైన వాటిని వారు చదివి మనకు తెలుగులో పిఎంసి ద్వారా అందిస్తున్నారు. వారే మన సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ గారు. వారితో మాట్లాడి ఈ అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. వెల్కమ్ టు పత్రిజీ స్మృతి స్మరణోత్సవాలు. థ్యాంక్ యూ సార్. సార్, మనం గత 3-4 సంవత్సరాలుగా పత్రిజీ స్మృతి స్మరణోత్సవాలు జరుపుకుంటున్నాం సార్. వాటి గురించి చెప్తారా ముందుగా? పత్రిజీ తోటి మన యొక్క మధురమైన క్షణాలు, సో దానిని మళ్ళీ మనము గుర్తు చేసుకోవడము, ఆ గుర్తు చేసుకున్నప్పుడు దాన్ని ఒక ఉత్సవంగా సెలబ్రేట్ చేసుకోవడమే ఉత్సవాలు. సో అది మనము గత 3 సంవత్సరాలు అయ్యింది. ఇప్పుడు ఏమిటంటే దినదినాభివృద్ధి అవుతుంది కాబట్టి ధ్యానం అనేది కూడా బాగా పెరిగింది ప్రపంచంలో. తర్వాత శాకాహారం కూడా బాగా పెరుగుతుంది. సో ఇదంతా అంటే మూల పురుషుడు కాబట్టి శాకాహారానికి ప్రచారానికి మరియు ధ్యాన ప్రచారానికి. సో అంతకుముందు పిరమిడ్లో కొన్ని ఉండేటివి, అవి ఎందుకో ఏమో తెలీదు. కానీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ వచ్చిన తర్వాత దాని యొక్క విశిష్టత, లాభాలని కూడా తీసుకొని ఎంతోమంది ఎంతో అద్భుతంగా తమ యొక్క జీవితాన్ని మార్చుకున్నారు. సో దీనికంతా మూల పురుషులు కాబట్టి ఒక అవతార పురుషుడు ఇంత పెద్ద ప్రాజెక్ట్ని భూమి మీదకి తీసుకొచ్చి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి వెళ్ళారు అంటే పైలోక వాసులు మామూలుగా సెలబ్రేట్ చేసుకోరు. సో మనము ఆత్మజ్ఞానంలో ఉన్నాం కాబట్టి ఆ యొక్క సమయాన్ని మనము కూడా ఈ భూమి మీద ఉండే ఆ టైంతో లింకప్ అయ్యి మనం కూడా కానీ చేసుకుంటే, మనము సింగిల్గా చేసుకుంటే ఉత్సవం అనబడదు అది. కానీ ఆ రోజు ఏం చేయాలి అంటే 23, 24, 25 3 రోజులు ఎక్కడున్నా సరే మనము ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ప్రతి ఒక్కరూ పత్రిసార్తో ఉండే ఆ యొక్క అద్భుతమైన నేర్చుకోవడం. స్మరణ ఏం నేర్చుకుందాం, ఏ రకంగా అయినా ప్రతిసారి నేర్పించే ఆ యొక్క క్వాలిటీ ఉంది పత్రిసార్లో. ఒక రకంగా నేర్పించారు కాదు, 1,00,000 మందికి 1,00,000 రకాలుగా నేర్పించారు. ఎప్పుడెప్పుడు కావాలి అప్పుడప్పుడు ప్రత్యక్షమై. కాబట్టి అవన్నీ కూడా మనం కానీ కలబోసి చర్చించుకుంటే, దాని ద్వారా ధ్యానం చేస్తే మనము మరింత ముందుకెళ్తాము. దీంతో 26 నుంచి ప్రపంచంలో ఇంకొక పెద్ద షిఫ్ట్ వస్తుంది. ఎందుకంటే ఇంతమంది జ్ఞానులు తమను తాము తెలుసుకున్న వాళ్ళు, ఆ సత్య మార్గంలో ధర్మ మార్గం నడుస్తున్న వాళ్ళు ఒక సామూహిక జరిగినారంటే దానికి ఆటోమేటిక్గా భూమి మీద పరిణామాలు మారుతాయి. వండర్ఫుల్ సార్. స్మృతి స్మరణోత్సవాల సందర్భంగా
వారితో ఉన్నటువంటి నేర్చుకున్న విషయాలన్నీ స్మరించుకోవడం అనే విషయాన్ని అల్టిమేట్గా చెప్పారు. సార్, మీరు జాబ్ చేస్తున్నప్పుడు పిఎస్ఎస్ఎం గురించి కానీ పత్రిజీ గురించి కానీ విన్నారా? వినడం జరిగింది. ఎందుకంటే మా చిన్నక్క చిన్న బావ వాళ్ళు కొన్ని సంవత్సరాల క్రితమే, నేను షిప్లో ఉండంగానే వాళ్ళు, మేము తిరుపతిలో ఉండేవాళ్ళం అప్పుడు, వాళ్ళు ధ్యానంకి వెళ్ళేవాళ్ళు. వాళ్ళ చిన్నపిల్లలను వదిలేసి వాళ్ళు వెళ్ళేవాళ్ళు. సో నాకు అర్థమయ్యేది కాదు. మా నాన్న కూడా కొంచెం అగెన్స్ట్గానే ఉన్నారు. ఇంత చిన్న పిల్లల్ని వదిలేసి మీరు ధ్యానం అంటారు, శ్రీశైలం అంటారు, ఇంకెక్కడ అంటారు, 2-3 రోజులు కుటుంబ బాధ్యత అవసరం కదా అని. సో అప్పుడు నాకు పరిచయం ఉంది, కానీ నాకు కూడా అదే మైండ్ సెట్లో ఉన్నా. వీళ్ళు ఇద్దరు టీచర్లు, ఈ సెలవు దొరికితే చాలు అక్కడ క్లాస్ ఇక్కడ క్లాస్ అంటారు, ఏముంది ముందు పిల్లల్ని చూసుకోవాలి కదా అని నాకు కూడా ఉండేది. కానీ ఆ యొక్క లోతైన జ్ఞానం కానీ అవగాహన నాకు లేదు. ఎప్పుడు మీకు వచ్చింది ఆ అవగాహన? ఎప్పుడు కలిసారు? 2009లో వచ్చింది. 2009కి ముందే మీ ఇంట్లో ఒకరు ధ్యానులుగా ఉన్నారు, ఫ్యామిలీ వాళ్ళు వెళ్తున్నారు వస్తున్నారు అని తెలుసుకున్నారు. అప్పుడు విన్నారు పత్రిజీ గురించి, విన్నాము, ధ్యానం గురించి విన్నాము. కానీ ఆ విలువ తెలియదు కాబట్టి లైట్గా తీసుకోవడము, వాళ్ళనే విమర్శించిన పరిస్థితులు. ఓకే. కానీ అది నా జీవితంలో ఎంత మెయిన్ పార్ట్ తీసుకుంటున్నప్పుడు నాకు తెలియదు. రైట్. 2009లో ఫస్ట్ టైం మనం వచ్చారా ధ్యానంలో? పులి రామ్మోహన్ రావు గారు మా ఇంటికి 3 ఇండ్ల అవతల ఉంటుంది. మేము తిరుపతి నుంచి వేరే కార్యం మీద హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది. సో అదే కాలనీలో ఉంటారు కాబట్టి ఆయన 2-3 సంవత్సరాలు తోమితే ఇంకా ఫైనల్గా ధ్యానం రావడం. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ధ్యాన కార్యక్రమాలు ఏదైనా జరగని మనకు వీలైన దాంట్లో పార్టిసిపేట్ చేసుకుంటూ ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో మరి ఈ ప్రయాణము మామూలుగా జరగట్లేదు, అద్భుతంగా జరుగుతుందని చెప్పగలను. రైట్ సార్. మరి అప్పుడేమో ఏంటి బాధ్యతలు వదిలేసి ధ్యానము ఇవన్నీ ఏంటి అనుకున్న మీరు 2009లోకి వచ్చిన తర్వాత ఆ ఆలోచన ఈ విధంగా ఏమని షిఫ్ట్ అయింది? ఎట్లా షిఫ్ట్ అయింది? ఇప్పుడేంటి మీ అండర్స్టాండింగ్? ఎట్లా షిఫ్ట్ అయిందంటే, స్వతహాగా మనము కొన్ని లక్షణాలను తీసుకొని వస్తాం భూమి మీదకి. సో నాది భయపడే తత్వము, అంటే నాకు ధైర్యం లేదు. ఇంకొకటి, నేను అంత జీతం వస్తున్నా కానీ లెక్కలు వేసుకునేవాడిని, ఎప్పుడు లెక్కల మీదనే ఉండేది. అంటే ఫ్యూచర్లో ఎంత ఉంటే మనకు సరిపోతుంది, పిల్లలు 3 ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, వీళ్ళకి హాస్పిటల్కి ఏంటి, ఇంకా రకరకాల ఖర్చులు ఏంటి, ఈ లెక్కలు వేసుకునేవాడిని. కానీ ఎప్పుడైతే ధ్యానంకి వచ్చానో, ధ్యానంలో 2009 నుంచి 2010కి అంటే 1 సంవత్సరంలో కంప్లీట్ అవగాహన వచ్చేసింది. మన జీవితము డబ్బుల మీద ఆధారపడదు. ఎందుకంటే ప్రతిసారి ప్రత్యక్షంగా చూసాం, మనం ఏదైతే చేస్తామో దాని మీద మన జీవితం ఆధారపడుతుందని అర్థం చేసుకున్నాం. కాబట్టి అప్పటి నుంచి లెక్కలు తీసి పక్కన పెట్టేశాము. భయస్థుడుగా ఉండేవాడిని నేను, ఒక ధైర్యవంతుడు పక్కన ఉన్నా. ఎవరు? పులి రామ్మోహన్ రావు గారు. ఆయన ఎవరి దగ్గర ఉన్నారు? సాక్షాత్తు మృగరాజు అంటే సింహము లాంటి పత్రిసార్తో ఉన్నారు. ఇంకా మనకు ఆ ధైర్యం అనేది ఎలా వచ్చిందంటే ఇంకా దాన్ని చెప్పలేం. పత్రిసార్తో ఉంటే మీకు ఏ భయమూ ఉండదు, ఆయనే అన్నీ చూసుకుంటారు, మనల్ని ఏం చేయాలో కూడా ఆయనకు తెలుసు. సో ధైర్యం అనేది నా జీవితంలోకి వచ్చింది. దేనికి భయపడకపోవడము. రెండోది, లెక్కలు వేసుకోవడం తగ్గిపోయి అద్భుతంగా జరుగుతుంది. ఏమి జరిగినా దాన్ని యాక్సెప్ట్ చేయి. ఇప్పుడు కుటుంబంతో వెళ్తున్నారు అన్న మీరే కుటుంబం ధ్యానులుగా మారారు. ఎస్. వావ్. సో వండర్ఫుల్ సార్ ఈ జర్నీ. అంటే మనందరం మన వర్క్లో ఉన్నప్పుడే విన్నా కూడా ఏంటిది వదిలిపెట్టి వెళ్ళడాలనుకున్న మనమే అన్ని వదిలేసి ఇక్కడ కూర్చున్నాం ఇప్పుడు. అది అసలు గ్రేట్ షిఫ్ట్. అది మనిషిలో షిఫ్ట్. ఇది మనం ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. సార్, పత్రిజీ నుంచి మీరు నేర్చుకున్న అద్భుతమైన కాన్సెప్ట్ ఎన్నో చెప్పారు సార్. పత్రిజీ నుంచి మీరు నేర్చుకున్నవి ఏమిటి? ఏ జీవిత పాఠాలు నేర్చుకున్నారు? మీ జీవితంలో వచ్చిన మార్పు ఏంటి ఆ కాన్సెప్ట్ ద్వారా, వాటి ద్వారా? పత్రి సార్లో అంటే కలిసేది ఏంటంటే, ధ్యాన జగత్ ఆఫీస్లో ప్రతి నెల 2-3 రోజులు లేకపోతే 4 రోజులు కరెక్షన్ కోసం వచ్చేవాళ్ళు. ఆ సమయంలో పొద్దుట 5 నుంచి 8 వరకు వెళ్ళి మసాజ్ చేసేవాళ్ళము. సో ఆ సమయంలో మాటలు ఉండవు, శూన్యంలో ఉంటారు. మన ఆలోచనలు కూడా మనము సరి అయిన విధంగా పెట్టాలి. ఉంటే శూన్యంలో ఉండాలి, లేకపోతే సరి అయిన విధంగా. సో ఎందుకంటే ఏ తేడా వచ్చినా ఎక్కడ మనసులో వెంటనే దెబ్బ పడుతుంది.
సో ఆ యొక్క ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది పత్రి సార్ ఇన్ని సంవత్సరాల్లో. అవేర్నెస్తో ఎలా ఉండాలో నేర్పించారు. ఆ. అంటే తన పని తాను చేసుకుంటూ Yes, కూడా yes, yes. తన పనికి సంబంధమే లేదు, మ్మ్. ఆ రూమ్లో కాదు. నాకు అవగాహన ఏంటంటే ప్రపంచంలో ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నో సార్కి ఎరుకుంది. అంటే కలెక్టివ్ మైండ్ ఆయన అవగాహనలో ఉంది. ఎవరు ఎక్కడ ఆలోచించినా ఆయనకు తెలిసిపోద్ది. అక్కడే తన ముందు ఉన్నప్పుడే అని కాదు. కాదు మ్మ్. అది, అంటే అది అనంతం అయిపోయింది. అంటే తనతో కనెక్ట్ అయి ఉన్న వాళ్ళందరూ. కాదు అన్నీ, మ్మ్. కానీ ఆయన స్వీకరించేది కనెక్ట్ అయిన వాళ్ళని. ఓకే. సమస్తము తెలుసు, కానీ ఏం స్వీకరిస్తాడు? తన ఇష్టం కదా. మ్మ్. కాబట్టి దేని మీద ఫోకస్ దాని మీదే పెడతారు. అన్నీ తెలిసినా అది. సో అక్కడ నేర్చుకున్నది ఏంటంటే అనవసరంగా మాట్లాడవద్దు. సో ఇన్ని సంవత్సరాల్లో నేను నేర్చుకుని అనవసరంగా మాట్లాడవద్దు. రైట్. మాట్లాడితే దానికి ఒక అర్థం ఉండాలి, ఎదుటివాడు అర్థం చేసుకునే రకంగానే ఉండాలి, లేకపోతే వేస్ట్. సో మాటలు చాలా తక్కువ చేసుకుంటూ ఎక్కువ టెలిపతిలోనే నడిచేది. ఒక సంవత్సరం అయితే నాకు మెసేజ్ వచ్చింది, నువ్వు నాకు కనపడకూడదు, నువ్వు నాకు కనపడకూడదు అంతే. ప్రోగ్రాంలు ఎక్కడ జరుగుతుందో నీకు తెలుసు, ముందుగానే వెళ్ళి ధ్యానం చేసి పని చేసిరా, లేకపోతే నా ప్రోగ్రాం అయినాక వెళ్ళి ధ్యానం చేసిరా, అంతేగాని నాకు నువ్వు కనపడకూడదని. సో ఆ సంవత్సరం మొత్తం నేను సారు కనపడలేదు, కలిస్తే కూడా తెలియనట్టు ఎక్కడో ఒక మూల. ఎందుకంటే మనకు హైదరాబాద్లో అక్కడక్కడ క్లాసులు జరుగుతాయి, కూకట్పల్లి, వనస్థలిపురము, కొత్తపేటల. అక్కడ అందరితో పాటు కూర్చునేవాడిని, గమనించేవాడిని, నా పాటికి నేను వచ్చేవాడిని. షేక్ హ్యాండ్ కూడా లేదు, ఎందుకంటే సారు మెసేజ్ ఉంది కదా. సో మనము మన అంతరాత్మను కానీ ఫాలో అయితే అది ఆటోమేటిక్గా పత్రి సార్ ఆదేశమే. రైట్. అందులో మరి doubt ఇప్పుడు లేదు. దాని ద్వారా అంటే ఎప్పటికీ ప్రతి నెల Yeah. సార్ ధ్యాన జగత్ ఆఫీస్లో ఉన్నప్పుడు వెళ్ళిన మీరు Hmm. ఆ 1 year మీకు వచ్చిన అంతరాత్మ ప్రబోధాన్ని విని ఆచరిస్తే Yes. మీకు ఏం జరిగింది సార్? మీలో వచ్చిన ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి? పత్రి సార్ నుంచి మీరు ఏమి అంటే పొందిన స్పందన ఏంటి తర్వాత ఆ 1 year? ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే నాన్ అటాచ్మెంట్. ఇది మనకు 13 వ్యక్తిగత సూచనల్లో పత్రిసారి ఇవ్వడం జరిగింది. ఏమిటంటే పని చెయ్యి, కానీ దానికి క్రెడిట్ చెప్పినప్పుడు వీళ్ళందరి వల్ల జరిగింది అని చెప్పడం. పని మీరందరితో సహాయం చేసి ఉండొచ్చు, కానీ చెప్పేటప్పుడు మాత్రం వీళ్ళందరి వల్ల ఈ పని అయ్యింది అని చెప్పాలి. నా వల్ల అయ్యిందని ఎప్పుడూ చెప్పకూడదు. ఇది 18 వ్యక్తిగత సూచనల్లో 13 వ్యక్తిగత సూచనలు 13 వ్యక్తిగత సూచనల్లో ఒకటి. మ్మ్. పని చెయ్యి, అందరికి సహాయం చెయ్యి, కానీ ఎప్పుడు నువ్వు చేసావని చెప్పద్దు. క్రెడిట్ వాళ్ళకి ఇవ్వు. క్రెడిట్ అందరి వల్ల అయ్యింది అని చెప్పాలి. పత్రి సార్ అదే చేశారు కదా. ఎస్ వారు ఉండి చేపించారు, ఎస్ వారు వెనకలేకపోతే ఏది జరగదు, జరగదు. మనందరికీ తెలుసు, అప్పుడైనా ఇప్పుడైనా. ఎస్ కానీ మనం చేసాము, వీళ్ళ వల్ల అయిందా, చప్పలు కొట్టండి. వాళ్ళ వల్ల అయింది. వండర్ఫుల్ సార్. సో ఎట్లాగో 13 ఆదర్శ సూత్రాలు వ్యక్తిగత సూత్రాలు తీశారు, 18 ఆదర్శ సూత్రాలు మీరు ధ్యాన జగత్ అన్నారు కదా. ప్రతి నెల ఎందుకు సార్ ప్రింట్ చేస్తారు? ఒకసారి అందరికీ తెలుసు కదా, ఎందుకు ప్రతి నెల ప్రింట్ చేయాలి అంటారు? ఒకటి మనం అర్థం చేసుకోవాల్సిందంటే మ్మ్. ఎవరైతే నాకు తెలుసు అని అనుకుంటారో యాక్చువల్లీ వాడికి ఏం తెలియదని బాబాజీ చెప్పారు. తెలుసుకోవడం వేరు, దాన్ని ఆచరణలో పెట్టి దాని అనుభూతి పొందడం వేరు. తెలుసు అనే పదం లేదు యాక్చువల్లీ. నువ్వు ఆచరణలో పెట్టలేదంటే విషయం తెలుసు, కానీ దాని లోతైన అర్థం నీకు తెలియదు. అది ఎలా ఉందో నీకు తెలుసు, కానీ అది నీకు లోపలికి వస్తే ఏం మార్పు చెందింది తెలియదు. తెలుసు అనడం, నాకు ధ్యానం తెలుసు అనడం వేరు, నేను ధ్యానం చేసి అనుభవం పొందానడం వేరు. మ్మ్. ప్రపంచంలో అందరికీ ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస తెలుసు. తెలిసినంత మాత్రాన సాధన చేయకపోతే అది అందరిని ద్రాక్ష పండే. సో సాధన చేస్తే అప్పుడు తెలుస్తుంది. సో ఇక్కడ కూడా సేమ్ 18 ఆదర్శ సూత్రాలు తెలుసు అంటే తెలియదు కాబట్టే ప్రతి నెల అక్కడ వస్తుంది. ఎప్పుడైతే భూమి మీద అందరికీ ఆ 18 ఆదర్శ సూత్రాలు కంఠస్థమైపోయి వాళ్ళు ఆచరిస్తారో ఆ రోజు నుంచి ధ్యాన జగత్లో ఆ 18 రావు. ఆ పేజ్ మనం వేరే దానికి ఉపయోగించుకోవచ్చు. ఎవ్రీ టైం గుర్తు చేయడానికి ఎస్ మనకు అర్థమైంది, కానీ ఎంత ఆచరిస్తున్నాను ఎస్ అని మనం గుర్తు చేసుకోవడానికి అలా ఎవ్రీ మంత్ వస్తూ ఉంటుంది. ఎస్ సో మేమైతే స్టార్టింగ్ అలాగే చేసాం సార్. ఎవ్రీ మంత్ మ్యాగజైన్ రాగా నాకు అదే వచ్చింది. ఫస్ట్ నెల వచ్చింది, సెకండ్ వచ్చింది, ఎందుకు ఇట్లా వస్తుంది అంటే మనం చెక్ చేసుకోవాలి, ఇది ఎంత ఆచరించాం, అది ఎంత ఆచరించామని ఇంకా వెరిఫై చేసుకోవడం మొదలుపెట్టాం. సో వండర్ఫుల్ సార్. సో ఆ 18 ఆదర్శ సూత్రాలను ఆచరిస్తే ఎలాంటి మార్పులు జరుగుతాయి అంటారు? ఇక్కడ మనము దానికి రెండో కోణం కూడా పారాడాక్స్ చూసుకోవాలి.
మనము ఈ నెల బుక్ తీసుకున్నాం కాబట్టి మనం చదివాము. సో ధ్యాన జగత్ అనేది మన కోసం ఒకటే కాదు కదా, వచ్చే నెల కొంతమంది కొత్త వాళ్ళు వస్తారు కదా, మరి వాళ్ళు కూడా అది చదవాలి కదా, మరి 4 నెలల తర్వాత కూడా కొత్త వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకు కూడా కావాలి కదా. సో ఎప్పుడు కూడా మనము మనకు తెలుసు కదా అనుకోకూడదు. భూమి మీద ప్రతి ఒక్క మనిషికి ఈ విషయం తెలియజేయాలి. తర్వాత తెలుగు ఒకటే కాదు, హిందీ, ఇంగ్లీష్ అన్ని భాషల్లో, అన్ని ధ్యాన మ్యాగజైన్లో ఇది వస్తూనే ఉంటుంది. ఆఖరి మనిషి శాకాహారి అయ్యేంత వరకు సో ఇది వస్తూనే ఉంటుంది, రిపీట్ అవుతూనే ఉంటుంది. ఎందుకు? ఆ ఆఖరి మనిషి అయితేనే మన ధ్యేయం అనేది, మీరు ఏదైతే చెప్పారో మనందరి ధ్యేయం ఒకటే, అది అహింసా జగత్. అది కావాలి అంటే అది రావాల్సిందే పేపర్లో, ఆ పేపర్లో వస్తేనే ఆ కొత్త మనిషికి తెలియాలి. అది సో అందరికీ తెలియజేయడానికి, అందరిలో మార్పులు తీసుకురావడానికి వస్తుంది. ఎస్. సో ఆ 18 ఆదర్శ సూత్రాలు మీ జీవితంలో కలిగించిన ఇంపాక్ట్ ఏంటి సార్? ఇంపాక్ట్ ఏంటంటే జ్ఞాపక శక్తిని పెంచింది ఒకటి. రెండోది సమయ సందర్భాన్ని బట్టి మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఇది ఆ 18లో దేనికి సంబంధించింది అని బేరీ చేసుకున్నప్పుడు దాంట్లో మనం ఎంత ఉన్నాం. ఇప్పుడు నాకు మీరు వేసుకున్న డ్రెస్ నచ్చలేదు, సపోజ్ అలా వెళ్తున్నా, ట్రైన్ మాస్టర్ కాదు, రోడ్లో వెళ్తున్నా, వాళ్ళు చేసే చేష్టలు కానీ లేకపోతే వాళ్ళు ప్రవర్తించిన విధానం కానీ నాకు నచ్చలేదు. ఇప్పుడు నేను ఆ 18 దాంట్లో చూస్తా, ఓకే ఇది ఎక్కడ ఉంది, నాకు ఎందుకు కనబడుతుంది, ఏది నేను సరి సరిగ్గా చేసుకోవాలి. లేకపోవడం వల్ల కనబడుతుంది. ఎస్. వావ్. సో ప్రతిదీ 16వ పాయింట్ అది. 100% మీరు లైన్లో ఉన్నారు. 16వ పాయింట్. అలా గుర్తొచ్చింది అనుకోండి, ఆ రోజు మీకు ధ్యాన జగత్లో ఆ పేజీ అవసరం లేదని అర్థం. ఎవరెవరికైతే అది అయిపోయిందో వాళ్ళకి ఆ పేజీ అవసరం లేదు, కానీ ఎవరికి అది మిగతా వాళ్ళకి అవసరం. మనం పాస్ అయ్యామని 10th క్లాస్ క్లోజ్ కాయకూడదు, ఎందుకంటే 9వ క్లాస్ వాళ్ళు 10th క్లాస్కి వస్తారు. సో అందరికి అందించడానికి వచ్చింది. కానీ మీ జీవితంలో ఎప్పుడెప్పుడు ఏ సంఘటన జరుగుతున్నా Yes. అరే ఇది దేనికి సంబంధించింది, ఎస్. నాలో ఇంకా ఏది ఇంప్రూవ్ కావాల్సి ఉందని చెక్ చేసుకునేవారు. ఇంకొకటి, మ్మ్. మనకు ఇన్కమ్ ట్యాక్స్ శోభా మేడం ఉన్నారు, అపారమైన సేవ చేశారు. ఆమె ఏ పాయింట్ కనెక్ట్ అయిందంటే టకామని చెప్పేయాలి, 17 పాయింట్ కనెక్ట్ అయింది. ప్రతి గ్రామము, ప్రతి ఊరు, ప్రతి ఇల్లు ధ్యానమయం కావాలి, దీనికి ఆమె కనెక్ట్ అయిపోయింది. కాబట్టి ఆ ప్రాజెక్ట్ పెట్టుకొని ఊరు పట్టణము పిరమిడ్ స్టార్ట్ చేస్తుంది. సో 18లో మీరు ఏదైనా పట్టుకోవచ్చు. సో ఏ మాస్టర్ని దేంతో కలపాలి కూడా మనకు తెలిసిపోయింది. అంటే ఒక్కొక్కరు ఒకటి పట్టుకొని ఆ వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారు అంతే. మరి 18 ఆదర్శ సూత్రాలు అద్భుతంగా నడుస్తూ ఉన్నాయి, అలా ఉంటున్న అలా ఉంది కదా, అవును. అందరూ అవి చదువుతున్నాము, చూస్తున్నాము, కొత్త వాళ్ళకి అందుతూనే ఉంది, అది మనం చూస్తూనే ఉన్నాం గత కొన్ని సంవత్సరాలుగా. ఎస్. మరి ఈ 13 వ్యక్తిగత సూత్రాలు ఏమిటి సార్, అవి ఎందుకని? ఇవేంటంటే ఎప్పుడైతే మనము గ్రాడ్యుయేషన్ అయిపోయిందో, గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మనిషి యొక్క ఆలోచన లెవెల్ పెరుగుతుంది. అతను పీజీకి వెళ్తాడు, పీజీలో మీరు కేస్ స్టడీస్ చేయాలి, మీ ఓన్ ఎఫర్ట్ పెట్టి ఒకనొక కొత్త దాన్ని సృష్టించాలి. దానికి మనలో ఉండాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీలో జీవితంలో ఏం జరిగిందనే యాక్సెప్టెన్స్ ఉండాలి. ఏం జరిగినా యాక్సెప్టెన్స్ ఉండాలి, ఎందుకంటే మీ యొక్క ప్రాజెక్టు మీ యాక్సెప్టెన్స్ లేకుండా ముందుకు చేయాలదు. ఇంతవరకు మీరు వేరే బుక్కుల మీద ఆధారపడ్డారు, కానీ పీజీ అలా ఉండదు, డాక్టరేట్ అలా ఉండదు. డాక్టరేట్లో మీరే అన్నీ అవుతారు, మీరే అన్నీ చేసి మీరే ప్రొడ్యూస్ చేయాలి. సో మీలో కాన్ఫిడెన్స్ లేకపోతే ఎలా ఉంటుంది? ఇక్కడ పిఎస్ఎస్ఎంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో ఏ పిరమిడ్ మాస్టర్ ఏం మాట్లాడినా దేని గురించి మాట్లాడుతున్నారు? పిఎస్ఎస్ఎం యొక్క ధ్యేయం గురించే, అంటే పిరమిడ్ జగత్, శాకాహార జగత్, ధ్యాన జగత్. మరి ఎవరు మాట్లాడిన దాని గురించే మాట్లాడుతున్నారు కాబట్టి కళ్ళు మూసుకొని ఎస్ అనాలి. మీ వ్యక్తిగత విషయాలు కాదు ఇక్కడ. ఏ పిరమిడ్ మాస్టర్ అన్నా సరే, ఏదైనా సరే ప్రపోజ్ చేస్తే దేని గురించి? ధ్యేయము, పిఎస్ఎస్ఎం యొక్క ధ్యేయం గురించి. నాకు బంగ్లా కావాలి, నాకు పెళ్ళి కావాలి కాదు, ఓన్లీ పిఎస్ఎస్ఎంకి సంబంధించిన ధ్యేయం గురించి పిరమిడ్ మాస్టర్ ఏం మాట్లాడినా కళ్ళు మూసుకొని అందరూ ఎస్ అనాలి. ఎందుకంటే ఇది ఒకరిది కాదు, ఇది మొత్తం భూమాతది. కాబట్టి వాటన్నిటికీ ఎస్ అనాలి, నో అని అన్న కూడా అనకూడదు. అంటే మీరు అన్నట్టు సార్, ఈ 18 ఆదర్శ సూత్రాలు ఆచరిస్తూ ఒక
చైతన్య శక్తిని పెంచుకున్న తర్వాత నుండి ఎస్ ఇంకా అక్కడి నుంచి ఇంకా ఎలా ఆచరణాత్మకంగా ఉండాలి అంటే ఇదేమో మనం ఇన్నర్గా తీసుకొచ్చుకున్నాం మనం రిఫార్మ్ అయ్యాం. రిఫార్మ్ అయ్యాం, బయటికి మన ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలి అనడానికి ఈ ఈ 13 వ్యక్తిగత సూత్రాలు ఇచ్చారు. అందులో ఎప్పుడు- మొదటిది మీరు చెప్పారు. మొదటిది, yes. ఎప్పుడు చిరునవ్వుతూ ఉండాలి. ఇంకేముంది మీరు సాధించాలి చెప్పండి. మీరు ఎప్పుడు చిరునవ్వుతూ ఉంటే బ్లిస్ మీ దగ్గర ఉంది, ఆత్మానందం మీ దగ్గర ఉంది. మీరు ఇంకేం సాధించాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని చూస్తే వాడికి అర్థమైపోతుంది. డన్, వండర్ఫుల్. సో ఆ 13 వ్యక్తిగత సూత్రాలు, 18 ఆదర్శ సూత్రాలు గనక మనం ఆచరిస్తున్నప్పుడు మన అద్భుతమైన చైతన్యంతో ఉంటామని అర్థమవుతుంది. మనము ఫైనల్ ఏదైతే ఉందో భూమి మీదకి మనిషి వచ్చేది, అది మనము అట్టైన్ అయినట్టు. అంటే జాయ్ఫుల్ స్టేట్. అంటే జాయ్ఫుల్ స్టేట్ అంటే మనం ఎప్పుడు ఆనందంలో ఉండేది, ఏం జరిగినా మనకు సంబంధం లేదు. సో ఈ 18, 13 అయిపోతే మనం ఆ స్టేట్కి వెళ్ళిపోతాము. సో ఏం జరిగినా మనకు ఆనందమే వస్తుంది, కానీ అక్కడ విచారం అనేది ఉండదు, దేని మీద ఆరాటం ఉండదు, అక్కడ ఆలోచనలు కూడా జీరో అయిపోతాయి. వావ్, వండర్ఫుల్ సార్. సో పత్రిజీ ఇచ్చిన మనకు లక్ష్యాల గురించి మీరు చెప్పారు. పిరమిడ్ జగత్, శాకాహార జగత్, ధ్యాన జగత్, ఈ 3 జగత్తుల్లో మీరు ఏ టాస్క్ అంటే ఏ జగత్తు కోసం ఏ విధంగా వర్క్స్ చేస్తున్నారు మీరు? నేను అంటే ఎవరైనా సరే ఆ టాపిక్ని బట్టి జ్ఞాన సందేశం ఇచ్చేదానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తా. అంటే నాకు వచ్చిన మెసేజ్ని బట్టి పత్రిసార్ జ్ఞానము అన్ని కాన్సెప్ట్లు ఏవైతున్నాయో అవన్నీ ప్రజలకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో నాకు లోపల కలిగింది. కాబట్టి ఆ జ్ఞానాన్ని ఎలాగా అంటే ఈ భూమి మీద ఏం జరుగుతుందో దాన్ని గతంలో పురాణాల గురించి లేకపోతే సైంటిఫిక్గా ఎలాగైనా సరే పత్రిసార్ జ్ఞానాన్ని ప్రతి మనిషికి చేర్చాలి అనేదే నా ఉద్దేశం. సో దానికోసము ఇప్పటికైనా ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధం అనుకున్నాను. కాబట్టి దానికి ఆఖరి శ్వాస వరకు కట్టుబడి ఉంటాను. రైట్, అంటే జ్ఞానం అందించే టాస్క్ తీసుకున్నారు మీరు. అంతే. సో ఎక్కడెక్కడికి ఏ రాష్ట్రాల్లో మీరు ఈ ప్రోగ్రామ్స్ ఇచ్చారు? ఇది ఈ ఏదైనా మీరు టాస్క్ తీసుకున్నప్పుడు దాంట్లో ఒడిదడుకులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ దానికి మనం కానీ ఆ భయాన్ని లేకపోతే ఒక దాన్ని మనం బ్యాలెన్స్ చేయాలి అంటే ప్రతి ఒక్కరికి ఎగ్జామ్ రాసేటప్పుడు టెన్షన్ వస్తుంది, ఎన్నిసార్లన్నా రాయండి. సో క్లాస్ చెప్పేటప్పుడు కూడా మీకు ప్రతి క్లాస్కి టెన్షన్ అయితే వస్తుంది, ఏం చెప్తామో ఏం లేదు అని. కానీ ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు మనం ధ్యానం చేస్తాం. ధ్యానం చేసినప్పుడు మన మైండ్ జీరో అయ్యే విధంగా మనకు ఆల్రెడీ ప్రాక్టీస్ ఉంది. కాబట్టి అది చేసుకున్న వెంటనే ఆ చైతన్యం ఏం చేస్తుందంటే మన లోపల దూరుతుంది. దూరి మనం జ్ఞాపకం నుంచి చెప్తామో, కొత్తది చెప్తామో, జరగబోయి చెప్తామో మనకు సంబంధమే లేదు. సో మనం ఏమైనా చెప్తే దాని గురించి విశ్లేషించకండి, దాని గురించి తప్పు పట్టకండి. ఎందుకంటే ఆ మనిషి చెప్పట్లేదు. మనిషి చెప్పేదంటే ఏమవుతుందంటే నేను కంఠస్థ పెట్టడము, దాన్ని వల్లవించడం, లేకపోతే పేపర్ పెట్టుకొని ఇది చదవడం. ఇది అలా ఉండదు. ప్రేమ మాస్టర్లు భగవద్గీత చెప్తున్నారంటే దాంట్లో ఎన్నో వస్తాయి. ఈ జన్మలో భగవద్గీత చదవలేదు, కానీ ఎందుకు వచ్చాయి అంటే ఆ కృష్ణ పరమాత్ముడి యొక్క చైతన్యము, ఆ జ్ఞానము అందరికి అందాలి అని. సో ఇక్కడ మనిషిని మనం ఎప్పుడు కూడా ఈ అంటే మీరు జ్ఞానం అనేది మీ ద్వారా ఫ్లో అవుతుంది అంటున్నారు. ఓకే, ఎక్కడెక్కడికి ఏ రాష్ట్రాలకు వెళ్ళారా, లేకపోతే దేశ విదేశాల్లో కూడా అందించారా? ధ్యాన జగత్ అంటున్నాం కదా, పిఎంసిలో అందిస్తున్నారు. ఎక్కడెక్కడ ఏ లాంగ్వేజెస్లో మీరు అందిస్తున్నారు ఈ జ్ఞానం? ఇంగ్లీష్లో, హిందీలో, మళ్ళీ తెలుగులో. మరి ఇప్పుడు మనం 5 డైమెన్షన్లు ఉన్నాం కాబట్టి ఎక్కువ శాతం అంటే కోవిడ్ తర్వాత ఎక్కువ శాతము ప్రయాణాలు తగ్గినాయి. ప్రయాణాలు లేకుండా కూడా జూమ్ ద్వారా మనము ఫ్రాన్స్కి మొన్నే జరిగింది, అలాగా యుఎస్ఏకి జరిగింది. ఇప్పుడు మధ్యాహ్నం 3 గంటలకు 4 గంటలకి ఫరీదాబాద్తో ఉంది, అది హిందీలో చెప్పాలి. సో అంటే మనం చెప్పడానికి రెడీ అయ్యి మెల్లిమెల్లిగా కూడా నేర్చుకుంటే మన జ్ఞానం పెరుగుతుంది. తర్వాత ఆ భాష మీద పట్టు వస్తుంది. మెయిన్ మనకి ఎక్కువ మంది ఫ్రెండ్స్ అవుతారు. రైట్, అంటే ధ్యాన జగత్తులో భాగంగా 3 లాంగ్వేజీల్లో మీరు నేర్చుకున్న విషయాన్ని అందిస్తున్నారు. సార్, మీరు నేర్చుకునేటప్పుడు జ్ఞానం నాకు కావాలి, నేను ఆత్మజ్ఞానిగా ఎదగాలి, ఇది లెవెల్ 1.
ఇప్పుడు ఆ జ్ఞానాన్ని అందరికీ ప్రచారం చేస్తున్నారు. మీ అనుభవం ఏంటి సార్? మీరు నేర్చుకోవడం, ఇప్పుడు బోధించడం, ఎస్, ఈ మధ్యలో మీలో వచ్చినటువంటి మార్పులు, ట్రాన్స్ఫర్మేషను, ఎదుగుదల ఏదైనా అనండి, ఏమేం జరిగాయి బోధిస్తూ? చాలా మార్పులు ఏం జరిగాయంటే, ఏదైతే మనం చదువుతామో చెప్పేటప్పుడు చెప్పడంలో మనం చెప్పేది మనమే వింటున్నాం కాబట్టి ఏదైనా పని చేసేటప్పుడు ఇది గుర్తు చేస్తుంది. నువ్వు అలా చెప్పావు, ఇలా ఎందుకు చేస్తున్నావు, అక్కడ అలా చెప్పావు కదా, మరి ఇక్కడ ఇలాగ చేయకూడదు కదా అని ఆ మాటలు నాకే వచ్చి, ఓహో ఇది ఇలా చేయకూడదు, దీన్ని సవరించుకోవాలి. సో అందుకే నేను దేనికి ఇంపార్టెన్స్ ఇస్తానంటే, ఆచరించి చేయు అని చాలామంది అంటారు. దానికి నేను ఇంపార్టెన్స్ ఇవ్వను. ఎందుకు? చెప్పి కూడా ఆచరించవచ్చు. అంటే టీచింగ్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ లర్నింగ్ అంటే ఇది. ఎస్, కొన్నిసార్లు మనం అన్ని ఆచరించకపోవచ్చు, Yes. తెలుసుకుంటాం. బోధిస్తూ అరే నేను ఇలా చెప్పాను కదా, ఇలా మారాలి. వావ్. సో పత్రి సార్ ఎప్పుడు కూడా ఏమంటారంటే, అన్ని ఓపెన్ మైండ్తో విను, ఓపెన్ మైండ్తో చెప్పు. Yes. కానీ నువ్వు చెప్పింది, నువ్వు విన్నదే నీకు మళ్ళీ యథార్థమైనప్పుడు అక్కడ ఏమన్నా కరెక్షన్ ఉంటే అది సరి చేసుకునే దానికి ఉపయోగపడుతుంది. వండర్ఫుల్ సార్. బోధిస్తూ మనం ఉన్నతపరుచుకుంటాము ఎస్, అని పత్రిజీ ఏ ఇంటెన్షన్తో మనకి ఇది అప్పగించారో అది జరుగుతుంది. ఎస్, బోధిస్తూ నార్మల్గా ఉండలేము. చెప్పని దాన్ని ఓకే ఎలాగైనా ఉంటాం, కానీ ఒక్కసారి చెప్పిన మన తర్వాత ద్వారా బయటికి వెళ్ళింది, ఇగో ఇది ఇలా ఉంటుంది, ఆత్మజ్ఞాని ఇలా ఉంటారు, ఇది జ్ఞానం అని చెప్పిన తర్వాత అది మనలో ఊరుకోబెట్టదు అనేది అర్థమైంది. సో ఎప్పటికప్పుడు కరెక్షన్ చేస్తూనే ఉంటుంది. అది మెల్లిమెల్లిగా అవుతుంది. సో మెల్లిమెల్లిగా కరెక్షన్. ఎందుకంటే దాన్నే సార్ ఏం చెప్పారంటే, నోటిలో ఏదైతే మాట వస్తుందో అది నుదుటి మీద రాత అన్నారు. సో మనం బోధిస్తూ ఉన్నామంటే మనం రిఫైన్ కావాలి. రైట్. ఇంకెంత కావాలి అది కూడా మనకు తెలుసు. సో నెక్స్ట్ క్లాస్కి సబ్జెక్ట్ మారిపోతుంది. చూసుకోండి, మీరు చేసిన తర్వాత, అంటే చెప్పిన తర్వాత, ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత అదే సబ్జెక్టు వేరే కోణంలో ఉంటుంది. రైట్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. అద్భుతమైన విషయాలు అందించారు సార్. సార్ మీరు 2009 అంటే పాంప్లెంట్ ద్వారా, ఎస్, ధ్యాన జగత్ మ్యాగజైన్స్ ద్వారా, ఫ్లక్స్ బ్యానర్స్ ద్వారా, లేదా ఫిజికల్గా తిరిగి ప్రచారాన్ని చూశారు. పిఎంసి వచ్చిన తర్వాత 2020 నుండి జరిగిన రివల్యూషన్ చూశారు. సో పిఎంసి ద్వారా జరిగిన ఇంపాక్ట్ ఎలా ఉంది సార్? పిఎంసి ఇంపాక్ట్ ఏంటంటే, సింపుల్గా అర్థం చేసుకోవాలి అంటే, పాదయాత్ర చేసేదానికి తర్వాత విమానంలో వెళ్ళేదానికి ఎంత డిఫరెన్సో అంత డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే మీడియం అనేది వచ్చింది, అది టెక్నాలజీ సంబంధించింది. టెక్నాలజీ తెలియకపోయినా నేర్పించే వాళ్ళు ఇంట్లో ఉన్నారు. మన మాస్టర్లు, యంగ్ మాస్టర్స్ ఉన్నారు, పైమా వాళ్ళు, ఎవరో ఒకరు నేర్పిస్తారు. మొట్టమొదటి మెయిన్ పాయింట్ ఏంటంటే, నేర్చుకోవాలి అనే ఉత్సాహం మనకు ఉండాలి. నాలో భయం ఉన్నింది ఫస్ట్ జూమ్ 1 సంవత్సరం నేను టచ్ చేయలేదు, నాకు ఒక భయం ఉండేది. కానీ మన మాస్టర్ ఈశ్వర్ అనే ఆ మాస్టరు నాకు అది తీసిచ్చి, ఆ స్టాండ్ తీసిచ్చి, మీరు ఒక గ్రూప్ ఉంది సార్, సీతామాత గ్రూపు ముంబైలో, ఆ ముంబైలో ఉండే తెలుగు వాళ్ళకి మీరు చెప్పాలన్నప్పుడు నేను దాన్ని యాక్సెప్ట్ చేసి ఫస్ట్ క్లాస్ ఇచ్చాను. ఎప్పుడైతే ఫస్ట్ క్లాస్ ఇచ్చి వాళ్ళు ప్రైజ్ చేశారు, అప్రిషియేట్ చేశారు, సార్ మేము ముంబైలో ఉంటాము, మాకు ఈ జ్ఞానం ఎంతో అద్భుతంగా పనికొచ్చింది అన్నప్పుడు ఆ స్ఫూర్తిని తీసుకొని, అవును ఆ టెక్నాలజీ మనం వాడుకోకపోతే ఈ జ్ఞానము వెళ్ళదు కదా, మనం అనుకున్నాం పత్రిసారిది మూలకి వెళ్ళాలి అంటే, ఏ టెక్నాలజీ వచ్చినా దాన్ని మనం ఫాలో అవ్వాలి వీలైనంత వరకు. జ్ఞానాన్ని మన మెయిన్ మోటో పత్రిసారి యొక్క జ్ఞానము అందరికి వెళ్ళిపోవాలి అంటే, తెలుగు వాళ్ళకే ఇది తెలుసు మ్యాక్సిమం. సో పత్రిసారితో పరిచయం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ పత్రిసారి జ్ఞానాన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఇచ్చుంటారు. అది మొత్తము ప్రపంచవ్యాప్తంగా వెళ్ళాల్సిన బాధ్యత మన మీదనే ఉంది. రైట్ సార్. అందువల్ల పిఎంసి తర్వాత నుంచి పిఎంసిలో ప్రోగ్రామ్స్ ఇవ్వడంతో పాటు, జూమ్లో ఇవ్వడంతో పాటు, ఈ మీడియాని, టెక్నాలజీని వాడుకుంటూ ఇంకా స్పీడ్గా మనం ప్రచారం చేస్తున్నాము అంటున్నారు మీరు. చాలా స్పీడు. ఇంకొకటి, మీరు వెళ్ళొస్తే అంతవరకే పరిమితం. కానీ మనం విన్నాం డాక్టర్ న్యూటన్ గారి ద్వారా, యుగంధర్ గారి ద్వారా, పత్రిసారి దగ్గర ఆకాశిక్ రికార్డ్స్ అనేది ఉంటాయని. ఇప్పుడు ఆకాశిక్ రికార్డ్స్ ఏంటంటే, పిఎంసిలో ఉండే సర్వర్, పిఎంసి ఉండే సర్వరు ఆకాశిక్ రికార్డు. అంటే మీరు ఏం తీసుకున్నా
మొన్న ఎంఎంఎస్ సక్సెస్ అయ్యింది అన్నారు. పరిపత్రి మేడం ఏం చెప్పారు, మొత్తం సపోర్టు పిఎంసి తెలుగు ఇచ్చారు. ఎలా ఇచ్చారు? వాళ్ళ దగ్గర ఆ సర్వర్ ఉంది, ఆకాశిక్ రికార్డు ఉంది. ఇది బాగా విస్తృతం చెందాలి అంటే మా అందరము పిఎంసిలో చిన్న అనుభవం పెద్ద అనుభవం కాదు, ఆత్మ అనుభవాలన్నీ ఆ సర్వర్లో పెట్టినప్పుడు అది ఎప్పుడు ఉపయోగపడాలో, ఎవరిని చైతన్యపరచాలో అది వాళ్ళ మేనేజ్మెంట్ చూసుకుంటారు. ప్రకృతి దాన్ని సహకరిస్తుంది. కానీ మనం మాత్రం నోరు విప్పి మన అనుభవాలు పిఎంసికి అందజేయాలి. వండర్ఫుల్. మీరు మనం ఏం చేయాలో కూడా చెప్పేశారు. ప్రతి పిరమిడ్ మాస్టర్ వచ్చి పిఎంసిలో వారి అనుభవాలు ఇవ్వాలి, వాళ్ళ దగ్గర కాన్సెప్ట్స్ ఉంటే బోధించాలి. వండర్ఫుల్ సార్. పత్రిజీ స్మృతి స్మరణోత్సవం సందర్భంగా మీ మెసేజ్. మనము ఏది జరిగినా ఏం జరిగినా ఫస్ట్ హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే పత్రి సార్ మాకు నేర్పించారు, చెప్పారు కూడా. నాయనా, భూమి మీద 365 రోజులు మనము సెలబ్రేట్ చేసుకుంటాము. మనం ఎప్పుడు ఎంజాయ్మెంట్. ఎందుకు? సాధన మనది అయ్యింది, జ్ఞానం తీసుకున్నాం, జీవితంలో కూడా మార్పులు తెచ్చుకున్నాం. మరి మనం ఎలా ఉండాలి? ధ్యానం చేసినంత వరకే మనం వైరాగ్యం ఉంటాం. ఎందుకంటే కళ్ళు మూసుకుంటాము, బయట విషయాలు మనకొద్దు. కానీ కళ్ళు తెరిచిన తర్వాత యాక్షన్లోకి దిగుతాం. యాక్షన్ అంటే ఏంటి? ఉత్సాహము, ఉల్లాసము, ఆటలు, పాటలు. ఇవి అంటే కళ్ళు మూసుకున్నంత వరకే వైరాగ్యము, కళ్ళు తెరిస్తే వైభోగము. అది మామూలుగా ఉండదు. అది ఇప్పుడు మనకు కనిపిస్తుంది. ఇక మీదట భూమి మీద ప్రతి ఒక్కడు ఈ వైభోగం గురించి ఉవ్విళ్ళూరుతాడు. మరి దానికి ఒకటి పిఎస్ఎస్ఎం రావాలి, పిరమిడ్ మాస్టర్ కావాలి, పిఎంసిని విస్తృతంగా అన్ని భాషల్లో తీసుకెళ్ళాలి. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ అవకాశాన్ని నాకు ప్రసాదించిన మరి మొత్తం పిఎస్ఎస్ఎం మాస్టర్లకి, పిఎంసి మేనేజ్మెంట్కి అందరికీ నేను కృతజ్ఞత తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్. రైట్. ఇది మిత్రులారా, విన్నాం కదా, పత్రిజీ స్మృతి స్మరణోత్సవాల సందర్భంగా సురేష్ గారు ఉద్యోగం చేస్తూనే విన్నారు. కానీ ఆల్రెడీ ఉన్న వాళ్ళని ఏమన్నారో విన్నాం. కానీ మరి ఇప్పుడు వారి పిల్లలు, వాళ్ళ మేడం గారు కంప్లీట్గా ధ్యానంలో ఉంటూ ఎక్కడంటే అక్కడికి వెళ్తూ ఎన్నో అద్భుతమైన విషయాలు అందిస్తూ వస్తున్నారు. సో మనం మరి ఏం చేయాలి? మనం పత్రిజీ స్మృతి స్మరణోత్సవాల సందర్భంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ, పిఎంసిలో పత్రిజీ మెసేజ్ విన్న ప్రతి ఒక్కరూ, పిఎంసి చూసి ధ్యానం చేస్తున్న ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవడంతో పాటు మీ జ్ఞానాన్ని ఇక్కడికి వచ్చి అందించండి. 23, 24, 25 కడతాల్ కైలాసపురిలో పత్రిజీ శక్తిస్థల్ ప్రాంగణంలో జరిగే ధ్యాన కార్యక్రమాలకి హాజరవ్వడం, ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్తులో భాగస్వామ్యం తీసుకొని ముందుకు వెళ్ళడం, ఇది మనం ఇప్పటి నుంచి చేస్తూ ఉండాల్సిన మన బాధ్యత అని తెలుసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.